హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రాసిన ప్రహ్లాదుడి పొగడ్తలు. అనగా అనగా ఒక ఊళ్ళో వరదయ్య అనేవాడు బొత్తిగా ఏ పని చేయకుండా ఉండేవాడు. తల్లిదండ్రులు, అన్నా వదినలు మాత్రమే కాక ఎరుగున్న వాళ్ళందరూ వాణ్ణి ఎందుకు పనికిరానివాడుగా జమకట్టారు. ఆ మాట ముఖం మీదే అన్నా సరే వాడు పట్టించుకునేవాడు కాదు. ఒకసారి వరదయ్య మేనమామ సుకీర్తి వాడింటికొచ్చాడు. ఇంట్లో అందరూ వరదయ్య గురించి బాధపడటం విని ఆయన మేనల్లుణ్ణి మందలించాడు. నేనేం తప్పు చేశాను అన్నాడు వరదయ్య బాధగా. మనిషి పుట్టాక ఎంతో కొంత సంపాదించడానికి ఏదో ఒక పని చేయాలి, ఈ మాత్రం నీకు తెలీదా అన్నాడు సుకీర్తి. సంపాదన ఎందుకు? కూడు గుడ్డ తల మీద ఇంత నీడ కోసమే కదా. ఈ మూడు నాకు పని చేయకుండానే దొరుకుతున్నాయి కదా అన్నాడు వరదయ్య. ఈ జవాబుకు సుకీర్తి విసుక్కుంటూ, అమ్మా నాన్న ఎల్లకాలం ఉండరు, అన్నలు వదినలు ఎల్లకాలం చూడరు, అప్పుడేం చేస్తావు అని ప్రశ్నించాడు. నేనే కష్టపడి బోలెడు సంపాదించి దాచుకుంటే అదంతా దొంగలెత్తుకుపోరని నమ్మకం ఏమిటి? అందుకే జ్ఞాని రేపటి గురించి ఆలోచించడు, నేను జ్ఞానిని అన్నాడు వరదయ్య. ఇది విన్న సుకీర్తి ఆశ్చర్యపోతూ, మనిషి పుట్టాక ఏదో ఒకటి సాధించాలి, లేకపోతే నీ పుట్టుకకు సార్థకత లభించదు అన్నాడు. సార్థకత అంటే ఏమిటి మావయ్య అని అడిగాడు వరదయ్య. నీ పేరు కలకాలం అందరికీ గుర్తుండిపోవాలి, అదే సార్థకత అంటే, తెలిసిందా అన్నాడు. అలాగా, మా తాతగారు పోయి 10 ఏళ్లయింది. ఇప్పుడు ఊళ్ళో అందరూ ఆయన్ని మర్చిపోయారు. మా ముత్తాత గారిదైతే పేరు కూడా ఎవరికి, ఆఖరుకు ఇంట్లో వాళ్లకు కూడా సరిగ్గా గుర్తులేదు. ముత్తాతకు ముందు వాళ్ళెవరో ఎవరికీ తెలీదు. ఈ ప్రపంచంలో శరీరానికి లాగే పేరు కూడా శాశ్వతం కాదు. అశాశ్వతమైన వాటి కోసం శ్రమించడం వృధా కదూ అన్నాడు వరదయ్య తడుముకోకుండా. మీనల్లుడి మాటలకు సుకీర్తి నిట్టూర్చి, ఒరేయ్, నీకు మాట్లాడటంలో చాలా తెలివుంది, కానీ ఏం లాభం? బ్రతికుండగా ఒక్కసారైనా కనీసం ఒక్కరి చేతైనా మెప్పు పొందందే జీవితానికి సార్థకత లేదు అన్నాడు. సార్థకత అన్న పదాన్ని చక్కగా ఉపయోగిస్తున్నావు మావయ్య. నువ్వనే ఆ సార్థకత నా జీవితానికి లభించినట్టే. ఈ ఊళ్ళో ప్రహ్లాదుడనే గొప్ప ఆయన ఉన్నాడు. ఆయన నన్ను కనిపించినప్పుడల్లా పొగుడుతూనే ఉంటాడు, తెలుసా అన్నాడు వరదయ్య గొప్పగా. ఏమో, నేను నమ్మను అన్నాడు సుకీర్తి. అయితే సాయంత్రం కాలువగట్టుకురా, నీ కళ్ళారా చూసి చెవులారా విందువు గాని అన్నాడు వరదయ్య. ఆ సాయంత్రం సుకీర్తి కాలువగట్టుకు వెళ్ళాడు. ఆ సమయంలో వరదయ్య ఒక చెట్టు కింద చతికిలబడి కూర్చుని తనలో తాను పాట పాడుకుంటున్నాడు. అంతలో ప్రహ్లాదుడు అలా వచ్చాడు. వరదయ్య చటుక్కున లేచి నిలబడి ఆయనకి దండం పెట్టాడు. కూర్చోరా అన్నాడు ప్రహ్లాదుడు. తమబోటి గొప్పవారు నిలబడి ఉండగా నేనెలా కూర్చునేది బాబు అన్నాడు వరదయ్య వినయంగా. ప్రహ్లాదుడు గొంతు సవరించుకుని, గొప్పతనంలో ఎవరైనా నీ తర్వాతేరా. నువ్వు మహాజ్ఞానివి. మహాయోగులకు కూడా నీ దశకు చేరాలంటే 100 ఏళ్లు పడుతుంది. మా మధ్య ఉండిపోయి నీకు విలువ లేకుండా ఉంది, కానీ జ్ఞానుల మధ్య ఉంటే వాళ్ళందరూ నిన్ను ఆరాధించి ఉండేవాళ్ళు. వేదాంతాన్ని చదవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, వంట బట్టించుకోవడం వేరు. నువ్వు వేదాంతాన్ని వంట బట్టించుకున్నావు కదరా అన్నాడు. అంతా మీ అభిమానం, నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు వరదయ్య ఏమాత్రం పొంగిపోకుండా. నాకు సమయం చిక్కడం లేదు, కానీ నీతో పాటు కొంతసేపు వేదాంత చర్చ చేయాలనుందిరా. ఎప్పుడో ఆ భగవంతుడు అనుగ్రహించకపోడులే అనేసి ప్రహ్లాదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతవరకు కాలువగట్టు చెట్ల చాటున ఉండి ఈ సంభాషణ వింటున్న సుకీర్తి బయటకు వచ్చి, ఘటికుడివేరా, బాగా పొగిడించుకున్నావు, ఏం మంత్రం వేశావేమిటి అన్నాడు కుతూహలంగా. అంతా ఇచ్చి పుచ్చుకోవడం అంతే. నేనాయనని పొగుడుతాను, ఆయన నన్ను పొగుడుతాడు అన్నాడు వరదయ్య. సుకీర్తి అయిష్టంగా తలాడించి, అలాంటి పొగడ్తలకు విలువ లేదు.
అందరి చేత గొప్పవాడుగా గుర్తించబడిన వాడి చేత పొగడ్తలు అందుకోవాలి. అప్పుడే జీవితానికి సార్థకత అన్నాడు. ప్రహ్లాదుని గురించి నీకు తెలియదు మావయ్య, ఆయన చాలా గొప్పవాడు అన్నాడు వరదయ్య ఉక్రోషంగా. ఏం గొప్పో, నిన్ను పొగడగానే తెలిసిపోయిందిలే అన్నాడు సుకీర్తి హేళనగా. దీనికి వరదయ్య కోపం తెచ్చుకుని, నన్నైతే ప్రహ్లాదుడు ఒక్కడే పొగుడుతాడేమో కాని ఆయన్ను ఈ ఊళ్ళో పొగడని వాడంటూ లేడు, కావాలంటే నలుగురిని అడిగి చూడు అంటూ మీనమామను సవాల్ చేశాడు. మేనల్లుడి మాటలపై నమ్మకం కుదరక సుకీర్తి ఊళ్ళో ఒక్కొక్కరిని అడిగి చూశాడు. ఒక వ్యాపారి ప్రహ్లాదుడి అర్థశాస్త్ర జ్ఞానాన్ని మెచ్చుకున్నాడు. ఒక పండితుడు ఆయన పాండిత్యాన్ని మెచ్చుకున్నాడు. ఒక చిత్రకారుడు ఆయన వేసే బొమ్మల్ని మెచ్చుకుంటే, ఒక సంగీత విద్వాంసుడు ఆయన కంఠస్వరాన్ని మెచ్చుకున్నాడు. ప్రహ్లాదుడు సకల శాస్త్ర పారంగతుడని, సకల కళా కోవిదుడని సుకీర్తికి అర్థమైంది. ఆయన సామాన్యుడు కానప్పుడు మేనల్లుడిలో ఏం గొప్పతనం చూసి అంతగా పొగిడాడో అర్థం కాక సుకీర్తి తబ్బిబ్బులయ్యాడు. ఆయన ఈ సంగతి ఇంట్లో చెబితే వరదయ్య తండ్రి నవ్వి, ఎదుటివాళ్లు ఎలాంటి వాళ్లైనా పొగడడం గొప్పవాళ్ల లక్షణం. మనవాణ్ణి పొగడడం వల్ల ఆయన గొప్పతనం పెరిగింది తప్ప వాడికేం గొప్పతనం అంటలేదు అన్నాడు. వరదయ్య తల్లి మాత్రం సుకీర్తితో, తమ్ముడు, మన వాడిలో ఆయన ఏదో గొప్పతనం చూసే ఉంటాడు, అదేంటో తెలుసుకోమంటే ఒక్కరూ నా మాట పట్టించుకోవడం లేదు. ఒకసారి నువ్వైనా ఆయన అడిగి తెలుసుకో అంది. సుకీర్తికి ఈ విషయమై కుతూహలంగానే ఉంది. అందువల్ల ఆయన మర్నాడే వెళ్లి ప్రహ్లాదుని కలుసుకుని తన గురించి చెప్పుకుని ఆయనని పొగిడాడు. ప్రహ్లాదుడు చాలా సంతోషించి, మీకు నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే చెప్పండి, తప్పక సహాయపడతాను అన్నాడు. సుకీర్తి వెంటనే వరదయ్యను గురించి చెప్పి, వాడిలో మీరు చూసిన గొప్పతనం ఏమిటో చెప్పండి అని అడిగాడు. ప్రహ్లాదుడు ఆశ్చర్యపడి, వరదయ్యని గురించి నాకు ఏమీ తెలియదు, పొగడడం నా అలవాటు అంతే అన్నాడు. పొగడడం అలవాట? అందరినీ విచక్షణ లేకుండా పొగడడం తప్పు కాదా? తమ వంటి గొప్పవారికి ఇది తగునా అన్నాడు సుకీర్తి. ప్రహ్లాదుడు చిన్నగా నవ్వి, పొగడడంలో తప్పేముంది, అందువల్ల ఎదుటి మనిషికి ఉపకారమే తప్ప అపకారం అన్నది లేదే అన్నాడు. ఎందుకు పనికిరాని వాడిని జ్ఞాని అనడం వల్ల వాడు మరింత పాడయ్యే అవకాశం లేదా అన్నాడు సుకీర్తి. లేదు, ఎలాంటి వాడికైనా ఎంతో కొంత సిగ్గుంటుంది. నేను పొగిడిన వాడు జ్ఞాని అయితే పొగడ్తకు వినయంతో సిగ్గుపడతాడు. జ్ఞాని కాకుంటే నా పొగడ్తను నిజం చేయడానికి కృషి చేస్తాడు అన్నాడు ప్రహ్లాదుడు. మీరు పొగిడినవాడు సిగ్గులేనివాడైతే అని ప్రశ్నించాడు సుకీర్తి. సిగ్గులేనివాడైతే నాకు ప్రమాదం తప్పుతుంది అన్నాడు ప్రహ్లాదుడు తడుముకోకుండా. మీకు ప్రమాదమా? అదేమిటి అన్నాడు సుకీర్తి ఆశ్చర్యంగా. ఏ పని చేయని వాళ్ళు సిగ్గులేని వాళ్ళైతే వాళ్ళు గొప్పవాళ్లని హేళన చేయడమే పనిగా పెట్టుకుంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా అందరి నోట పొగడ్తలే వింటాను. ఎవరి నోట హేళనను వినడం నాకిష్టం ఉండదు. అందుకే అందరినీ పొగుడుతూ ఉంటాను. అందువల్ల అన్ని విధాలా వాళ్లకు నాకు ప్రయోజనమే అన్నాడు ప్రహ్లాదుడు నవ్వుతూ. సుకీర్తి ఆయన పద్ధతికి ఆశ్చర్యపడుతూ, అయ్యా, అంతా బాగానే ఉంది కాని తమరు పొగడ్తల విషయంలో కొంత విచక్షణ పాటించాలి, లేకుంటే నా మేనల్లుడి వంటి వారు తాము మహాజ్ఞానులనుకునే ప్రమాదం ఉంది అన్నాడు. ప్రహ్లాదుడు నవ్వి, తనకు తానుగా తన గురించి తెలుసుకున్నవాడే జ్ఞాని. ఇతరుల ద్వారా తాను జ్ఞానినని తెలుసుకునేవాడు మూర్ఖుడు. నా మాటలతో ఒకరి జ్ఞానం పెంచలేను, ఒకరి మూర్ఖత్వాన్ని తగ్గించలేను అన్నాడు. అయినప్పటికీ పొగిడే ముందు ఇతరుల గురించి తెలుసుకోవడం అవసరం కదా అన్నాడు సుకీర్తి తన పట్టు విడవకుండా. ప్రహ్లాదుడు కాదు అన్నట్టు తల ఊపి, ఇతరుల గురించి తెలుసుకునేందుకు వినియోగించాల్సిన సమయాన్ని నేను కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగించుకుంటాను. పనికిరాని వాళ్ల గురించి నా కాలాన్ని వృధా చేయలేను. ఏదో ఒకటి నేర్చుకోవాలనుకునే నేను ఎవరితో అయితే కాలక్షేపం చేయనో వాళ్ళు పనికిరాని వాళ్ళని లెక్క. అలాంటి వాళ్లను నేను 4 పొగడ్తలతో త్వరగా వదుల్చుకుంటాను అన్నాడు.
సుకీర్తికి తన అనుమానాలన్నీ తీరిపోయాయి. ఆయన ఇంటికి తిరిగి వచ్చి మేనల్లుడికి జరిగిందంతా చెప్పి, ఒరేయ్, ప్రహ్లాదుడి నుండి నేను చాలా నేర్చుకున్నాను. ఇక మీదట నేను నీతో 4 పొగడ్తలు తప్ప ఇంకేమీ మాట్లాడను. నిజానికి నీ అంతటి మహాజ్ఞాని ఈ భూప్రపంచంలో ఉండడనుకో అని తన ఊరు వెళ్ళిపోయాడు. అప్పటికి వరదయ్యకు తన గురించి బాగా అర్థమై సిగ్గుపడ్డాడు. క్రమంగా వాడిలో మార్పు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పొగడ్తల కోసం ప్రహ్లాదుడి ఎదుట పడే ప్రయత్నం మాత్రం చేయలేదు. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.